హాయ్ ఫ్రెండ్స్. చాలాసార్లు మనం మన జీవితాల్లో కొన్నిసార్లు ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది, ఏమి చేయనట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో కొన్నిసార్లు ఏమీ చేయనక్కర్లేదు, అలా ఉండటమే మనం చేయాల్సింది. అయితే ఆ ఏ ఎక్కడ ఉండాలి అన్నదే తెలుసుకోవాల్సిన జీవన సత్యం. ఉదాహరణకు నేను ఒక ఒక విషయాన్ని తెలియజేయడం ద్వారా ఒక విషయం ద్వారా మీకు తెలియజేస్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఒక నది దగ్గరికి ప్రయాణం చేయండి. ఆ నదిని మీరు చూస్తూ ఉండండి. ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఎలా ప్రవహిస్తుందంటే, మీరు పుట్టిన దగ్గర నుంచి మరి చేరిన వరకు కూడా ఈ మధ్యలో వస్తూ ఉంటుంది, అలా వెళ్తూ ఉంటుంది. వందల వేల కిలోమీటర్ల అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో ప్రయాణంలో ఎన్నో రాళ్ళు, ఎన్నో రకాల మొక్కలు, ఎన్నో రకాలైన జీవులు, ఎన్నో రకాలైనటువంటి అడవుల గుండా అది ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణంలో ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆ నీటి ప్రవాహానికి అది మరింత సున్నితంగా మారుతుంటుంది. అక్కడ ఏవైతే ఆ యొక్క పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయో ఆ బండరాల మీద నుంచి ఆ ప్రవాహం వెళ్ళేటప్పుడు ఆ ప్రవాహంలోని అద్భుతమైనటువంటి ఆ నీళ్లు ఆ యొక్క ఆ రాయి చెక్కబడి ఇసుకగా మారి మరింత అద్భుతమైనటువంటి ప్రవాహంగా మారుతుంది. కొన్నిసార్లు నెమ్మదిగా చిన్నని దారుల గుండా వెళ్తుంది, కొన్నిసార్లు పెద్దని మార్గాల గుండా వెళ్తుంది. సో ఈ విధముగా ఈ యొక్క నది అనేది ప్రవాహం కొన్నిసార్లు కొద్ది దారిలోను, కొన్నిసార్లు కొండల్లోను, కొన్నిసార్లు లోయల్లోను ప్రయాణం చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళు మీద నుంచి వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళు మరింతగా సున్నితంగా, మరింత స్మూత్గా తయారవుతుంది. అంత స్మూత్నెస్ రావడానికి ఆ రాయి ఏమీ చేయలేదు, ఒక ప్రవాహంలో మాత్రమే ఉన్నది. మన జీవితం అంతే. మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైనా సరే హాయిగా ఉండాలి అనుకుంటే వెరీ సింపుల్, ఒక అద్భుతమైన ప్రవాహంలో ఉండటమే, ఒక అద్భుతమైన జీవనంలో ఉండటమే. మీ ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి గాలి వేసే ప్రాంతానికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో మీరు కూర్చోండి, ఆ ప్రాంతంలో ఆ గాలిని ఆస్వాదించండి. ఆ గాలితో పాటు ఆ గాలి మీ మీదకు ప్రయాణిస్తున్నప్పుడు పొందేటటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందండి. ఆ విధంగా అలానే నీరు జలపాతాల్లోకి వెళ్ళండి, ఆ జలపాతాలు మీ వైపు ప్రయాణింప చేయండి. అలానే మంచి జ్ఞానుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ మాటలు చెప్తున్న మాటలను వినండి. ఇలా వాళ్ళ జీవితాల్లో జరిగిన మంచి అనుభవాలను, మంచి ప్రేరణాత్మకమైన విషయాల గుండా ప్రయాణం చేయండి. ఒక పుస్తకం చదవండి, అది చదువుతూ కొనసాగిస్తూనే ఉండండి. ఆ విధంగా వాళ్ళ జీవితాల్లో అంటే మనం ఒక ప్రవాహంలో ఉన్నట్లయితే ఏ విధంగా అయితే ఒక రాయి అనేది ఏ విధంగా అయితే ఒక గట్టితనం నుంచి ఒక స్మూత్గా మారుతుందో అలానే మన జీవితంలో కూడా ఒక అద్భుతంగా మారడానికి ఒక అద్భుతమైన జ్ఞాన ప్రవాహంలో ఉండాలి, ఒక అద్భుతమైన ఆనంద ప్రవాహం నుండి వెళ్ళి డ్యాన్స్ చేశారనుకోండి, ఆ డ్యాన్స్ గ్రూప్లోకి వెళ్ళండి, అక్కడ అలా ఉండండి. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారనుకోండి, ఆడుకున్న దగ్గరికి వెళ్ళండి, అక్కడ అలా ఉండండి. సో అలా జీవితంలో మనం కొన్నిసార్లు ఏమీ చేయనవసరం లేదు. ఆ జీవితంలో అక్కడ కొన్నిసార్లు నలుగురితో పాటు ఉంటే చాలు, మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది, మరింత శాంతి లభిస్తుందన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైనటువంటి ప్రవాహంలో నుంచి కొనసాగండి, మంచి పుస్తకాలు చదవండి, ఆ పుస్తకాల్లో ఉన్న విషయాల్ని చదువుతూనే ఉండండి, ఆ పుస్తకాల్లో ఉన్న విషయాల్ని రాస్తూనే ఉండండి. మీ యొక్క అద్భుతమైన ప్రవాహాన్ని ప్రవహింపజేయనివ్వండి. సో అలా మీరు జీవించగలిగితే ఒక అద్భుతాన్ని ఆనందించగలరు. మీరు కళ్ళు మూసుకుంటూ ఆ యొక్క శ్వాసను గమనించటంలోనే ఒక అద్భుత ప్రవాహంలోనే కొనసాగండి. అలా చూస్తూ మీ యొక్క ఆ లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని ఏకధారగా గమనిస్తూనే ఉండండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని. జీవన ప్రవాహంలో ఉండటమే అత్యుత్తమైనటువంటి ఔషధం ఫ్రెండ్స్. సో మీ జీవితం ఆరోగ్యంగా, శక్తివంతంగా తయారవడానికి కారణం మీరు ఒక జీవన ప్రవాహంలో ఉండాలి. ఈ అమూల్యమైన, అత్యుత్తమమైన, అత్యంత శక్తివంతమైన జ్ఞానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు.